ఇంకొకటి నిప్పుల మీద కాల్చడం, వేడి నీళ్ళ మీద వేయడం, ఇట్లాగా అన్నీని బాణాల్లో వేయడం మనిషికి ఇవన్నీ. కాదండి ఇవి క్రియేషన్ రోబోటిక్ థీమ్ అని తెలిసినా కూడా అవి మీరు చెప్తుంటూ ఈ బొమ్మల మధ్య నిలబడటానికే అంత భయం వేస్తోంది. ఒక రకంగా అక్కడ మీరు ఎక్స్ప్లోర్ చేస్తే ఒక ఎగ్జిబిషన్ లాగా జనాలు ఒక రకమైన భయంలోకి వెళ్ళిపోతారేమో. అవునండి. ఇంకో కాస్త ఫీల్ ఉంటుంది. ఇక్కడ నుంచి చిన్న స్వర్గలోకం ఉంది. స్వర్గలోకంలో కూడా వెళ్తే కాస్త ఇదంతా చూసుకొని ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు చెడ్డ పనులు చెత్త పనులు చేసే వాళ్ళందరికీ ఇంతలాగా ఉంటుంది నరకం అనేది. మరి మంచి పనులు చేసే వాళ్ళకి ఉంటుంది. స్వర్గం కూడా చిన్నది చూపెడుతున్నా, చిన్న కాన్సెప్ట్ చూపెడుతున్నా. అక్కడ రంభ, ఊర్వశి, మేనక ముగ్గురు ఉంటారు. ఇంద్రుడు కూడా కూర్చుని ఉంటాడు. అట్లా ప్లాన్ చేస్తున్నా. అది కూడా అవుతున్నాయి ఇంకా. ఈ చిన్నపిల్లలు కూడా కొంతమంది ఉన్నారు. కాదు ఇంత రియలిస్టిక్ ఎలా చేయగలుగుతున్నారు? ఒకటి మీకు అబ్జర్వ్ చేస్తే గనుక ఆకారం మాత్రం రాక్షసులా ఉంది. అందులోనూ ఆ స్మైలు, ఆ ఐస్, మళ్ళీ బ్యూటీ ఇచ్చారు. ఏంటి అసలు ఈ కాన్సెప్ట్లు? ఇంట్రెస్టింగ్ ఉంటుందండి.